అందరికీ తెలియపరుస్తున్నాను. మరి ఈ సమయము ఇచ్చిన డేవిడ్ పొలాని గారికి, అదేవిధంగా మరి లుక్ పొలాని గారికి, అందరికీ కూడా, మరి ముఖ్యంగా సంఘ బిడ్డలందరికీ కూడా, మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకంగా వందనములు. మమ్మల్ని ఎంతో ప్రేమతో ఈ యొక్క సన్నిధానానికి, మీ మధ్యకి మమ్మల్ని ఆహ్వానించిన విధానాన్ని బట్టి మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా వందనములు తెలియపరుస్తూ ఉన్నాం. రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కనుక చిన్న ప్రార్థన చేసుకొని, మరి ఎవరు కూడా ఇంకా ఇటు అటు తిరగవసరం లేదు. అందరం కూడా చాలా శ్రద్ధతో రాత్రి దేవుని వాక్యాన్ని మనందరం కూడా విందాం. రాత్రి దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. కొద్ది నిమిషంలో మాత్రము మనము ఈ రాత్రి చక్కని వాక్యాన్ని మనం విందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 రాజా, దేవా మీకు వందనములు, స్తుతి స్తోత్రములు తండ్రి. రాత్రి ప్రభు నాయన మాట్లాడేది నిన్న కాదు కానీ ప్రభువా, మీరుండి ప్రభు నాయన ఈ రాత్రి ప్రభు నాయన మీ బిడ్డలతో మాట్లాడతారని ప్రభువా నాయన, సంపూర్ణమైన వాక్యం ఇమ్మని ప్రభువా, ఏ దురాత్మ శక్తులు పనిచేయనీయకుండా నీ కాపుదల ఉంచి ప్రభువా, నీ అగ్ని కంచు వైమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. ఈ రాత్రి ప్రభు నాయన మాట్లాడేది నేను కాదు నాయన, నేనైతే ఒట్టువాడిని మట్టివాడిని ఎందుకు పనికిరానంటూ వాడిని అయ్యా. ఈ రాత్రి మీరుండి మాట్లాడమని ప్రభువా, ఇదిగో మీ బిడ్డలందరితో కూడా ప్రభువా ఈ రాత్రి మీరుండి మాట్లాడమని ప్రభువా, ఎన్నికలేనంటి వాడిని ఎందుకు పనికిరానంటూ వాడిని ప్రభువా, నా ప్రార్థన పాదచనికి చేర్చుకుని ప్రార్థనకు ప్రతిఫలం దాచేస్తారని నజరేయుడైన యేసయ్య క్రీస్తు నామమున బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ రాత్రి తండ్రిని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి మొరపెట్టేవాడు తండ్రిని దేవుడు ఈ రాత్రి చెబుతూ ఉన్నాడు అన్నమాట. ఎవరు యేసయ్యకి మొరపెడుతూ ఉన్నారు, ఎలా మొరపెట్టాలి తండ్రిని దేవుడు ఈ రాత్రి చెబుతూ ఉన్నాడు అనమాట. దేవునికి ఏమి మొరపెడుతూ ఉన్నాయి, ఎవరు మొరపెడుతూ ఉన్నారు, ఎవరు తండ్రిని దేవుడిని అడుగుతూ ఉన్నారు, ఈ రాత్రి మనము ఒక 8 అంశాలు ఉన్నాయి. 8 అంశాలు కూడా క్లుప్తంగా మనందరం తెలుసుకుందాం. ఈ రాత్రి తండ్రిని దేవుడు మొట్టమొదటిగా తండ్రిని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చేసిన మొట్టమొదటిలోని సృష్టి తండ్రిని దేవుణ్ణి అడుగుతూ ఉన్నదన్నమాట అండి. ఏమడుగుతున్నాయండి? సృష్టి మొరపెడుతూ ఉన్నది, కానీ మనుషులు మొరపెట్టలేని పరిస్థితి. సృష్టి మొరపెట్టడం ఏంటి, సృష్టి అడగడం ఏంటి అనేసి చాలా మందికి డౌట్ రావచ్చు. ఒకసారి రోమ రాసిన అధ్యాయము 8వ అధ్యాయము 18వ వచనములో 18 నుంచి 21 వరకు మనం చూసుకున్నట్లయితే, మన ఎడల మహిమ ఎదుట ఎన్నదగినవని దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగల ఆశతో తేరు చూసుచు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కుమారుల కొరకు సృష్టి ఏం చేస్తుందంటే మిగల ఆశపడుతూ అది ఎంతగానో తేరు చూసి ఎదురు చూస్తూ ఉన్నది, ప్రార్థన చేస్తూ ఉన్నది. ఎవరండి? సృష్టి. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఈరోజు అద్భుతమైన వాక్యం అనమాట. తండ్రిని దేవుడు ఈరోజు క్రైస్తవులైన మనము, దేవుని బిడ్డలమైన మనము మొరపెట్టట్లేదు. సృష్టి ప్రార్థన చేస్తుంది. తండ్రిని దేవుడు గద్దిస్తే అక్కడ ఏమవుతుంది? భూకంపం వస్తుంది. గద్దిస్తే ఏమవుతుంది? సునామీలు వస్తున్నాయి. గద్దిస్తుంటే ఏమవుతున్నాయి? మొన్నటిదాకా వరదలు చూస్తూ ఉన్నాం, మనం న్యూస్ చూస్తూ ఉన్నాం. న్యూస్లో ఎక్కడ పడితే అక్కడ వరదలు, ఎన్నో వరదలు, ఎన్నో కార్లు కొట్టుపోయి, బిల్డింగ్లు కొట్టుకొని, దేవుడు ఒక మాట గద్దిస్తుంటే చాలు ఏమవుతుందండి? అక్కడ భూకంపాలు వస్తూ ఉన్నాయి, వరదలు వస్తూ ఉన్నాయి, సునామీలు వస్తూ ఉన్నాయి. నిన్నటిదాకా ఏపీలో సునామీ అని చెప్పి ఉన్నాడు. ఎక్కడండి? మన అంతర్వేదిలోని 500 అడుగులు ఫీట్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోయిందంటండి సముద్రం. ఆ ప్రాంతాన్ని తట్టుకోలేక భయపడిపోయి అందరూ కూడా సునామీ హెచ్చరికలు చెప్తున్నాడు. దేవునికి అసాధ్యం అనేది ఏదీ లేదు.
తండ్రిని దేవుని కొరకు ప్రార్థన చేస్తుంది, సృష్టి ప్రార్థన చేస్తుంది. ఎవరి కొరకు? అయ్యా దేవుని బిడ్డలు ఉన్నారు నైనా, దేవుని బిడ్డలు చాలా మంది ఉన్నారు అనేసి సృష్టి ప్రార్థన చేస్తుంది. కానీ మనము ప్రార్థన చేయలేని పరిస్థితి, మనము దేవుణ్ణి అడగలేని పరిస్థితి. ఇంకా కూడా మనం చూసినట్లయితే రెండోది పక్షులు ప్రార్థన చేస్తున్నాయండి. పక్షులు తండ్రిని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాయి. ఒకసారి యోబు గ్రంథం 38వ అధ్యాయము 41వ వచనంలో ఒకసారి చూసినట్లయితే, యోబు గ్రంథము తిండి లేక తిరిగిలాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరిచిన వాడు ఎవడైనా తండ్రిని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాకి పిల్లలు ఆకలిగా ఉన్నప్పుడు అవి ఏం చేస్తున్నాయంటే దేవునికి మొరపెడుతూ ఉన్నాయి. ఎవరికండి? ఈరోజు నీకు నాకు మనకి పనులు లేకపోవచ్చు, ఖాళీగా ఉండిపోవచ్చు, జాబ్ లేకపోవచ్చు, ఖాళీగా ఉండిపోవచ్చు, తినడానికి ఆహారం లేకపోవచ్చు, ఖాళీగా ఉండిపోవచ్చు, ఏమి ఇంట్లో కొదువ ఉండి ఏమి లేకపోవచ్చు. కానీ ఎవరికి మొరపెట్టాలి? ఎవరిని అడగాలి? అడుగుతున్నామా? నీతో యేసయ్య ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోతున్నాం. మనతో యేసయ్య ఉన్నాడు, తండ్రిని దేవుణ్ణి అడగాలన్న విషయాన్ని మర్చిపోయి పక్కింటి అమ్మని అడుగుతూ ఉంటాం, ఎదిరింటి అమ్మని అడుగుతూ ఉంటాం, స్నేహితులు అడుగుతూ ఉంటాం, బంధువులను అడుగుతూ ఉంటాం. ఎవరి నుండి సహాయం రాదు. ఎవరి నుంచి వస్తుంది? తండ్రిని దేవుడి నుంచి నీకు సహాయం వస్తుంది. తండ్రిని దేవుడే నీకు సహాయం చేసేవాడు, తండ్రిని దేవుడే నీకు మేలు చేసేవాడు. కాకి పిల్లలు ప్రార్థన చేస్తున్నాయి. ఎవరికి మొరపెడుతున్నాయి? దేవునికి మొరపెడుతున్నాయి. తన తల్లి ఆహారము తండ్రిని దేవుడు ఇస్తూ ఉన్నాడా లేదా? ఇస్తూ ఉన్నాడు. అవి మొరపెడుతూ ఉన్నాయి. ఈరోజు మనం మొరపెట్టలేని పరిస్థితి. సృష్టి మొరపెడుతుంది, కాకి పిల్లలు మొరపెడుతూ ఉన్నాయి. ఇంకను కూడా మనం చూసినట్లయితే కూలివారిని మొరపెడుతుందంటండి. కూలివారి పని చేసిన కష్టం మొరపెడుతుందంటండి. కష్టము మొరపెడుతుంది. యాకోబు సువార్త, యాకోబు ఒకసారి 5వ అధ్యాయము 4వ వచనంలో ఒకసారి చూసినట్లయితే, యాకోబు అధ్యాయము 5వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే ఒకసారి త్వరగా, ఇదిగో నీ చేలు కోసిన పనివారికి ఇక మోసముగా బిగపెట్టిన ఏం మొరపెడుతుందండి? రైతు దగ్గరికి వెళ్తారు పనివారు. పని అయిపోయిన తర్వాత వారి జీతం వారికి ఇవ్వకపోతే వీళ్ళంతా బాధపడతారు, కన్నీటితో బాధపెడతారు. బాధపడి అక్కడి నుంచి వచ్చేస్తారు. డబ్బులు అందకపోయిన తర్వాత అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత వీరి కష్టం ఏం చేస్తుంది? అక్కడ మొరపెడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీరి కష్టం మొరపెడుతుంది, ప్రార్థన చేస్తుంది, దేవుడిని అడుగుతూ ఉన్నది. ఏం మొరపెడుతున్నాయండి? బాగా వినండి. సృష్టి మొరపెడుతుంది, కాకి పిల్లలు మొరపెడుతూ ఉన్నాయి, పక్షులు మొరపెడుతూ ఉన్నాయి, కూలి పని వాడు కష్టపడిన కష్టము కూలి మొరపెడుతుంది. ఈరోజు నువ్వు నేను మొరపెట్టలేని పరిస్థితి, ఈరోజు నువ్వు నేను ప్రార్థన చేయలేని పరిస్థితి. ప్రార్థన అన్నిటికన్నా శక్తివంతమైన ఆయుధము క్రైస్తవులకి ఏదైనా ఉన్నదంటే ఒక్క ప్రార్థన మాత్రమే. క్రైస్తవులకి శక్తివంతమైన ఆయుధం ఏదన్నా ఉన్నదంటే, ఒక మనిషిని నువ్వు కొట్టవసరం లేదు, ఒక మనిషిని నువ్వు తిట్టవసరం లేదు, ఒక మనిషిని నువ్వు ఏమీ చేయవసరం లేదు. నువ్వు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయి. యుద్ధం వచ్చేసేవాడిని నేనంటున్నా. గట్టిగా చెప్పకూడదు? హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటాడు ఆయన? యుద్ధం వచ్చేసేవాడిని నేను. నువ్వెందుకు బాధపడుతున్నావు? నువ్వెందుకు దుఃఖిస్తూ ఉన్నావు? యుద్ధం వచ్చేసేవాడిని నేనే, నీ పక్షాన్ని నిలబడేవాడిని నేనే, నీతో మాట్లాడేవాడిని నేనే, నీకు సహాయం చేసేవాడిని నేనే. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావా? నువ్వు అడుగుతూ ఉన్నావా? మొరపెడుతూ ఉన్నావా? కూలివాడి పని మొరపెడుతుంది, కష్టము మొరపెడుతుంది, దేవుడిని అడుగుతుంది. అయ్యా నాకు జీతాన్ని ఇవ్వండి తండ్రి అని దేవుడిని అడుగుతుంది. ఈరోజు మనం అడుగుతున్నావా? ఇంకా ఏం మొరపెడుతున్నావు ఒకసారి చూద్దాం. మానవుని రక్తము మొరపెడుతుందంట. ఆదికాండము 4వ అధ్యాయం 10వ వచనంలో ఒకసారి చూసినట్లయితే, ఆదికాండము
ఆదికాండము 4వ అధ్యాయము 10వ వచనంలో ఒకసారి, అప్పుడు ఆయన నేను చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రక్తము ఎక్కడి నుంచి మొరపెడుతుందండి? అమ్మాయిని పెడుతుందా? లాస్ట్కి రక్తము ఎక్కడి నుంచి మొరపెడుతుంది? నేల మీద నుంచి రక్తము మొరపెడుతుందండి తండ్రిని దేవునికి. ఏబేలని కయ్యని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. ఇద్దరు అన్నదమ్ములు కూడా దేవునికి చాలా ఇష్టమైన కుమారులు. అందులో కయ్యను ఏం చేసేవాడంటే, కయ్యను పంట పండినెమ్మంటనే 10వ భాగం పట్టుకెళ్ళి ఇచ్చేవాడు. ఎన్నో భాగం అండి? 10వ భాగం పట్టుకెళ్ళి ఇచ్చేవాడు. ఏబేలు అన్నవాడికి కానుకలు ఇవ్వాలా, దేవునికి అర్పణలు ఇవ్వాలని తెలియదు అసలనే. ఆయన ఏదో పని చేసుకుంటా పోయేవాడు, తింటా పోయేవాడు, అంతేకాని దేవునికి ఇవ్వాలని ఆలోచన అన్నది వచ్చేది కాదు. దేవునికి స్తోత్రం. ఒక రోజుని అన్నయ్య ఇస్తుంటే చూసి, అన్నయ్య పట్టుకెళ్ళి అర్పణలు అర్పిస్తుంటే చూసి, ఏబేలుకి కూడా దేవునికి ఇవ్వాలేమో అనేసి ఏబేలు హృదయంలో ఏ మాత్రము కపటము కానీ, కుళ్ళు కానీ, అసూయ కానీ ఏమీ లేకుండా పట్టుకెళ్ళింది. 10వ వంతు కట్ట కాదండి, మొదటంతా తీసుకెళ్ళి దేవునికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి హృదయంలో ఏ కలంకు లేకుండా ఆయనకి ఇవ్వడముతో దేవునికి ఇచ్చిన వెంటనే ఏబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం అందరం కూడా ఒక్కొక్కసారి ఈరోజు దేవునికి 1000 రూపాయలు ఇచ్చామనుకో, అయ్యి బాబు ఈరోజు 1000 రూపాయలు ఇచ్చేసాం, 1000 రూపాయలు ఇచ్చేసాం బాబు, 1000 రూపాయలు ఇచ్చి ఇంటికాడ పైకరిసి వచ్చిన లై వచ్చి నీ వచ్చినని చాలా బాధపడతాం. వెనకాల బాధపడిపోతాం, ముందు ఇచ్చేస్తాం, వెనకాల బాధపడతాం. దేవునికి స్తోత్రం. ఈ కయ్యను కూడా అలాగే బాధపడేవాడు. 10వ వంతు దేవునికి 10వ వంతు ఇచ్చేసాను, నేను 10వ వంతు ఇచ్చేసాను, 10వ వంతు ఇచ్చేసానని బాధపడుతంలో ఈయన మీదకి ఈయన అర్పణ మాత్రం దేవుని అంగీకరించలేదు. ఎవరండి? కయ్యోను అర్పణ దేవుడు అంగీకరించలేదు. అంగీకరించడంతో ఏబేలు అర్పణ దేవుడు ఎమ్మడిని అంగీకరించట్లో ఏబేలు మీద కక్ష పెట్టేసుకున్నాడు. తమ్ముడి మీద కక్ష పెట్టుకొని తమ్ముడిని చంపేయాడు. దేవుడిని అడగాలి కదా, ఈయన తమ్ముడిని చంపుకుంటే లాభం ఏమొచ్చింది? దేవుడిని అడగాలి, అయ్యా నా అర్పణ నువ్వు ఎందుకు తీసుకోలేదు, నా అర్పణ నువ్వు ఎందుకు ముట్టలేదు, నా అర్పణ నువ్వు ఎందుకు అంగీకరించలేదు, నా కానుక నువ్వు ఎందుకు తీసుకోలేదు? దేవుడిని నిలదీసి అడగాల. దేవుడిని అడగలేదు, తమ్ముడిని లేకుండా చేసాడు. కానీ తమ్ముడి రక్తము ఎక్కడి నుంచి మొరపెడుతుంది? నేల నుంచి అడుగుతుంది. తండ్రిని దేవుడు వచ్చి, ఏబేలు, కయ్యోను, నీ ఏబేలైన నీ తమ్ముడు ఎక్కడని దేవుడు అడుగుతూ ఉన్నాడు. దేవుడు అడుగుతుంటే దేవుని మాటకి వ్యతిరేకం చెప్తూ ఉన్నాడు. అయ్యా నా తమ్ముడు ఎక్కడో నాకు తెలీదు. తమ్ముడు ఎక్కడని అడిగినప్పుడు, అయ్యా ఇదిగో నా తమ్ముడిని నా చేతులతో నేను హతమార్చాను ప్రభు, నన్ను క్షమించండి ప్రభువా, ఇదిగో నేను చాలా తప్పు చేశాను అనేసి దేవుడికి లోపడతలేదు. నా తమ్ముడికి నువ్వేమైనా కావలవాడువా, నువ్వేమైనా నన్ను కాపల పెట్టావని దేవునికి వ్యతిరేక సమాధానం చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని దగ్గర వ్యతిరేకం చెబితే తండ్రిని దేవుడు ఏ శిక్ష విధించాడు? దేశ దిమ్మరగా నువ్వు ఉందువు కాక ఈ నేల మీద ఆహారము పండినా కదా తినడానికి వీలేదు, నువ్వు క్షమించేసాడండి దేవుడు. దేవునికి స్తోత్రం. దేవునికి వ్యతిరేకంగా ఉండి మనము ఏమి చేయలేం. దేవునికి వ్యతిరేకంగా ఉండి ఏమి చేయలేం. దేవునికి దీవెనకరంగా ఉండాలి. మనము దేవుని సన్నిధానంలో ప్రతిరోజు కూడా దావీదు మహారాజు ఏ రకంగా అయితే ప్రార్థించుండేవాడో, దావీదు మహారాజు అయ్యా నేను ఉదయం తెరవగానే నీ సన్నిధానంలో నేను ఎప్పుడు కనపడదు నాయన అనేసి తన హృదయములు అనుకునేవాడో, ఆ రకంగా మన హృదయములు అనుకొని దేవుని సన్నిధానంలో మనకు రావాలి. దేవుని యందు మోకరించాలి. దేవుని యందు మనం ప్రార్థన చేయాలి. ప్రతి దినము కూడా దేవునికి మొరపెట్టాలి. ఏం చేయాలండి? ప్రతి దినము అడగాలి, ప్రతి దినము ప్రార్థన చేయాలి, ప్రతి దినము యేసయ్యని అడగాలి. నీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా నీకు ఏమి లోటున్నప్పటికీ కూడా ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. దేవుడిని అడగకుండా ఇరుగు పొరుగు వారిని అడిగితే నిన్ను లోకు చేస్తారు. ఏం చేస్తారండి? లోకు చేస్తారు. నీ సమస్యను మరొక నలుగురికి పంచి నిన్ను అవమానపరుస్తారు. కానీ ఎవరికి మొరపెట్టాలి, ఎవరిని అడగాలంటే నా తండ్రిని దేవుణ్ణి మాత్రమే, నా యేసయ్యని మాత్రమే నువ్వు అడగాలి. యేసయ్యని మాత్రమే
నువ్వు అడిగింది ప్రతిదీ కూడా ఇచ్చేవాడు ఎవరన్నా ఉన్నారంటే ఒక్క తండ్రి అనే దేవుడు ఒక్కడే. గట్టిగా చెప్పకూడదు హల్లెలూయా, హల్లెలూయా. రక్తము మొరుపెడుతూ ఉన్నది, నేల నుంచి రక్తం మొరుపెడుతూ ఉన్నది, సృష్టి మొరుపెడుతూ ఉన్నది, పక్షులు మొరుపెడుతూ ఉన్నాయి, కూలి వాడి పని మొరుపెడుతూ ఉన్నది, ఏబేలు రక్తము మొరుపెడుతూ ఉన్నది. ఈరోజు నువ్వు నేను ప్రార్థన చేయలేని పరిస్థితి. ఈరోజు నువ్వు నేను కూడా ఉదయం ప్రార్థన చేయలేని పరిస్థితి, రాత్రులు ప్రార్థన చేయలేని పరిస్థితి. మా అమ్మ ఒక మాట చెప్పేదండి. మా అమ్మగారు ఒక మాట చెప్పేవారు ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మేము ఇప్పుడు మా ఊరు నుంచి ఇక్కడికి వచ్చామంటే మొదట ప్రార్థన చేసుకుని బయలుదేరండి బాబు. ఆగండి బాబు, ఒక నిమిషం ఆగండి, ఆగి ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకొని ఏం చేయాలండి? ప్రార్థన చేసుకొని నువ్వు ప్రయాణం చేయాలి, ప్రార్థన చేసుకొని నువ్వు పనికి వెళ్ళాలి, ప్రార్థన చేసుకొని నువ్వు జాబ్కి వెళ్ళాలి, ప్రార్థన చేసుకొని నువ్వు ఏ చోటకి వెళ్ళినప్పటికీ, ఏ ఊరు వెళ్ళినప్పటికీ ప్రార్థన చేసుకొని వెళ్ళమంటుంది మా అమ్మ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రార్థన ఇప్పటికీ కూడా మాకు అలవాటు అదే. మేము ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేసుకొని ముందడుగు వేస్తాం. ఎందుకో తెలుసా? ఆ ప్రార్థన నువ్వు వెళ్ళొచ్చేంత వరకు కూడా నిన్ను కాపాడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు రోడ్డు ప్రమాదాల్లో ఎన్నో ప్రమాదాలు చూస్తున్నాం. ఇంటికా నుంచి బయలుదేరుతుంటే మరలా వ్యక్తిని మనం చూడలేని పరిస్థితి, అవునా కదా? నేను ఇంటికాడ బయలుదేరుతూ ఉన్నాను, ఈ బుక్లో రాసేసుకొని మరలా నేను వెళ్ళా హైదరాబాద్ తిరిగి వచ్చేస్తాననేసి గ్యారంటీగా బుక్లో రాసుకొని వెళ్ళేవాడు ఎవడు కూడా లేడు. వెళ్ళినాకని తిరిగి వస్తానన్న నమ్మకము లేదు. నువ్వు ప్రార్థన చేసుకుని వెళ్ళావంటే తండ్రి అనే దేవుడు ఈ పక్కన దేవదూతని పెడతాడు, ఈ పక్కన దేవదూతని పెడతాడు, నిన్ను కావలుగా ఉంచి కాచుకుంటాడు, ప్రమాదాన్ని పక్కకు తొలగిస్తాడు. సెక్యూరిటీ గార్డ్స్ ఈరోజు ఉన్న వాళ్ళకే కాదు, దేవుడు నీకు ప్రార్థన చేస్తే నీకు నా తండ్రిని దేవుడు ఏర్పాటు చేస్తాడు. గట్టిగా చెప్పకుండా హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దేవదూతలు నీ కొరకు ఏర్పాటు చేస్తాడు. ఆయన ప్రార్థన చేస్తున్నావా? మొరపెడుతూ ఉన్నావా? యేసుని అడగాలి. ఇంకోటి ఏమడుగుతూ ఉన్నాయంటే ఒకసారి చూద్దాం. పశువుల తండ్రిని దేవుణ్ణి అడుగుతున్నాయి. ఏబేలు రాసిన మొదటి అధ్యాయం 20వ వచనంలో ఒకసారి చూసినట్లయితే, ఏబేలు నదులు ఎండిపోవటయు, అగ్ని చేత పైరు స్థలములు. చూడండి, నదులు ఎండిపోవడం వల్ల అగ్ని చేత పైరులు అంటే పశువులు తినే గడ్డి కూడా ఏమవుతుందంటే కాలిపోతుంది. కాలిపోవడం చూసి పశువులను ఎవరికి మొరపెడుతున్నాయి? పశువులు ఎవరికి మొరపెడుతున్నాయి? తినడానికి ఆహారం లేదు, తాగుదామంటే నీళ్ళు లేవు. ఎవరికి మొరపెడుతున్నాయి? పశువులు తండ్రిని దేవునికి మొరపెడుతున్నాయి. ఈరోజు నువ్వు నేను మొరపెడుతున్నామా? ఈ రాత్రి ఈ గొప్ప అంశము పట్టుకొని మీరు ప్రార్థన చేయాలి. మీ ప్రార్థన వల్ల అనేక కుటుంబములు మారాలి, అనేక కుటుంబములు రక్షించబడాలి. ఈరోజు క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. ఆ దాడులు ఆగాలంటే మనం ప్రార్థన చేయాలి. ఎలాంటి ప్రార్థన అంటే బలమైన ప్రార్థన చేయాలి. క్రైస్తవులకి అండగా ఎవరున్నారంటే నా తండ్రిని దేవుని తప్ప ఎవరు లేరు. మనకి యేసయ్య ఒకడే మనకు అండగా ఉన్నాడు. ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరి ప్రార్థన ఒక ఆయుధమై నిలవాలి, ఒక దీపస్తంభమై నిలవాలి. ఈరోజు పశువులు ప్రార్థన చేస్తున్నాయి. పశువుల కన్నా శ్రేష్టమైన వారు మనము. అడవి పిల్లలైనా సరే ఆకలిగా ఉంటుంది, కానీ నన్ను నమ్ముకున్న బిడ్డ ఏ మాత్రము కూడా నేను ఆకలిగా ఉంచనన్నా యేసయ్య. గట్టిగా చెప్పకుండా హల్లెలూయా, హల్లెలూయా. అడవి పిల్లలైనా సరే, అడవి పిల్లలైనా, ఆ సింహము పిల్లైన, అడవుల సింహము పిల్లైనా నేను ఆకలిగా ఉంచితే కానీ నన్ను నమ్ముకున్న నా ప్రియ కుమారుడు కానీ ప్రియ కుమార్తె కానీ ఎవరిని కూడా నేను ఆకలిగా ఉంచును. ఆయన ఆకలిగా ఉంచకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? అడగాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తూ ఉన్నామా? ఏలియాకి తండ్రి అని దేవుడు చెప్పాడు, ఏలియా నువ్వు వెళ్ళి పలానా చోట ఉండు, నేను చెప్పేంత వరకు నువ్వు అక్కడే ఉండు, ఆ నదిలో నీరు తాగుతా, నువ్వు అక్కడే నివసించు, నీకు కావలసిన నేను ఇస్తానన్నాడు. ఆయనకి ఆహారం ఎక్కడి నుంచి? కాకిల ద్వారా పంపించాడు, రొట్టు ముక్కలు పంపించాడు, మాంసం ముక్కలు పంపించాడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే నీ ఇంటికి నా తండ్రి అనే దేవుడు నీకు అవసరములు తీర్చడా?
నీకు కావలసినవన్నీ తీరుస్తాడా యేసయ్య చెబుతూ ఉన్నాడు. నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమార్తె, నమ్ముచున్నవ ఈ రాత్రి నా తండ్రి అని దేవుని నువ్వు ప్రార్థన చేయి. ఏ సమస్య అయినా తొలగిస్తాడు, ఏ కష్టమైనా తొలగిస్తాడు, ఏ ఇబ్బంది అయినా తొలగిస్తాడు. ఎలాంటి పరిస్థితినైనా తొలగించేవాడు ఆయనే. పశువులు ప్రార్థన చేస్తున్నాయి, పశువులు అడుగుతున్నాయి, అయ్యా నాకు ఆహారం ఎక్కడ నాయనా, త్రాగడానికి నీరు లేదు నాయనా, నదులన్నీ ఎండిపోతూ ఉన్నాయి, పైరు స్థలాలన్నీ కాలిపోతూ ఉన్నాయి నాయనా. పశువుల కన్నా మంచివారము కదా మనము. పశువులు ప్రార్థన చేస్తున్నాయి. ఇంకా తండ్రి అని దేవుడు ఒకసారి చూద్దాం ఏమి ప్రార్థన చేస్తున్నాయో. 6వ మాటగా ఒకసారి చూద్దాం. గోడల్లో నుండి రాళ్ళు ప్రార్థన చేస్తున్నాయండి. హబక్కూకు 2వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తున్నట్లయితే ఏమి ప్రార్థనలు చేస్తున్నాయో ఒకసారి చూద్దాం. గోడలలోని, చూడండి అమ్మ, ఈ వాక్యం బాగేనండి. ఏంటండి? గోడల్లోని తీసుకున్నారు. హబక్కూకు 2వ అధ్యాయం 11వ వచనంలో గోడల్లోని రాళ్ళు మొరపెట్టుచున్నాయి. రాళ్ళు మొరపెడుతుంటే దూలములు వాటికి ప్రతి ఉత్తరం ఇస్తూ ఉన్నాయండి. గట్టిగా చెప్పకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. గోడల్లో ఉన్న రాళ్ళు మొరపెట్టడం ఏంటి చెప్పండి? గోడల్లో ఉన్న రాళ్ళు మొరపెడుతూ ఉన్నాయంట. వాటికి దూలములు ప్రతి ఉత్తరం ఇస్తూ ఉన్నాయంట. అంటే సమాధానం ఇస్తూ ఉన్నాయంట, సాక్ష్యం పలుకుతూ ఉన్నాయంట. అవి ప్రార్థన చేస్తుంటే, రాళ్ళు ప్రార్థన చేయటం అనుకుంటాం మనం. సొలొమోను రాజు మందిరము కడితే ఆ మందిరము కట్టిన తర్వాత ఓ గోడను మాత్రం వదిలేరు. ఆ మందిరాన్ని పడగొట్టేసిన తర్వాత ఒక పెద్ద గోడను మాత్రం వదిలేస్తే ఇప్పటికీ కూడా ఆ గోడ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. ఆ గోడ మీద చేతులేసి ఆ పెద్ద పెద్ద రాళ్ళతో కట్టిన ఆ రాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. దాని మీద దేవుని మహిమ ఉన్నది, దేవుని ఆత్మ ఉన్నది, దేవుని ప్రణాళిక ఉన్నది ఆ ప్రాంతంలో. కనుక అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయగానే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడనేసి ఒక నమ్మకం మనందరికీ. దేవునికి స్తోత్రం. గోడల్లో ఉన్న రాళ్ళు ఏం చేస్తున్నాయండి? మొరపెడుతూ ఉన్నాయంట దేవునికి. రాళ్ళ కన్నా మనం శ్రేష్టమైన వారమా కదా? చెప్పండి. రాళ్ళ కన్నా శ్రేష్టమైన వారమా కదా? రాళ్ళకైనా గొప్పవారమా కదా? చెప్పండి. రాళ్ళ కన్నా విలువైన వారమా కదా? విలువైన వారు మనము ప్రార్థన చేస్తుంటే, ఈరోజు నువ్వు నేను ప్రార్థన చేస్తే ఎవడు చెప్పాలి? వెళ్ళి రాళ్ళకి దూలాల సాక్ష్యాలు పలుకుతూ ఉన్నాయి. రాళ్ళు ప్రార్థన చేస్తుంటే దూలాల సాక్ష్యం చెబుతూ ఉన్నాయి. ఈ రోజు నువ్వు నేను ప్రార్థన చేస్తే సాతాను గడి వెళ్ళి చెప్పాలి సాక్ష్యం. ఎవడండి? ఎవడు వెళ్ళి చెప్పాలి? సాతాను గడి వెళ్ళి సాక్ష్యం చెప్పాలి తండ్రి దేవుని దగ్గరికి. చెప్పాడా లేదా? యోబు ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎంతో శ్రమ పడ్డాడు. యోబు చుట్టూరు తండ్రి దేవుడు కంచి వేశాడు. కంచి వేస్తే చివరికి యోబును చూసి వారవలేక దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాడు, నువ్వు యోబు చుట్టూ కంచి వేసావు కదా, యోబు చాలా గొప్పవాడు కదా, యోబు చుట్టూ కంచేస్తే నేనెలాగలను? నాకు అవకాశం ఇవ్వలేదు కదా యోబును పాడు చేయడానికి అనేసి సాతాను గడు దేవుని అడిగితే, నువ్వు వెళ్ళు, నువ్వేం చేస్తావో చేసుకో, కానీ యోబు ప్రాణాన్ని తీయడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. వెళ్ళాడు. తనకున్న 3 కుమార్తెల్ని 7 కుమారుల్ని హతమార్చాడు. తనకున్న సమస్తాన్నంతా పాడు చేశాడు. తనకున్న బంధువులను అందరినీ పోగొడేశాడు. తనకున్న ఆవులు, గొర్రెలు, మేకలు అన్నిటిని కూడా హతమార్చాడు. పొలములు అన్నిటిని కూడా పోగొడేశాడు. చివరికి తన దేహం మీదకి వచ్చి దేహాన్ని కూడా కుల్లబరిచాడు. అయినా కానీ ఈయనేమంటున్నాడు? నా తండ్రి అయిన దేవునికి స్తోత్రం, హల్లెలూయా, నా యేసయ్య నాకున్నాడు. నేను దిగంబరనగానే వచ్చాను, మరలా దిగంబరనగా నా యేసయ్య దగ్గరికి వెళ్ళిపోతాను. నేను పుట్టేటప్పుడు ఏమీ తెచ్చుకోలేదు, మరలా వెళ్ళేటప్పుడు ఏమీ పట్టుకెళ్ళను. నేను ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోతాను. నా యేసయ్య నాకు తోడు అనేసి ఆయనకి మహిమ చెల్లిస్తూ ఉన్నాడు, ఆయనకి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ఏ విషయంలో కూడా దేవుణ్ణి దూషించిన మాట ఎక్కడిని కూడా లేదు. ఇప్పుడు వెళ్ళి ఎవడు సాక్ష్యం చెప్తున్నాడు? ఎవడైతే పాడు చేయాలనుకున్నాడో వాడే వెళ్ళి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. అయ్యా మీకు వందనములు తండ్రి, ఈ భూలోకంలో యోబు ఎంత భక్తిపరుడు ఎవడనూ లేడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే నీ పట్ల సాతాను గడి సాక్ష్యం పలకాలి. ఎవరండి?
నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నువ్వు ప్రార్థన చేస్తే ఎవరు చెప్పాలి? సాతాను గారు పలకాలి. సాతాను గారు చెప్పాలి, పలానమ్మ చాలా ప్రార్థన పర్రాలు, పలానమ్మ ప్రార్థన చేస్తే దయ్యాలు పోతాయి, పలానమ్మ ప్రార్థన చేస్తే, పలానా వ్యక్తి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అమూల్యమైన ప్రార్థన, ఆ ప్రార్థన వల్ల చాలా మంది మారుతారు, ఎన్నో స్వస్థతలు కలుగుతాయని ఎవరు చెప్పాలి? నీ పట్ల అనేక మంది సాక్ష్యం చెప్పాలి. నీ పట్ల అనేక మంది సాక్ష్యం చెప్పాలి. రాళ్ళు పట్ల ఎవరు సాక్ష్యం పలుకుతున్నారు? దూలాలు పలుకుతున్నాయి, దూలాలు ప్రతి ఉత్తరం ఇస్తూ ఉన్నాయి, రాళ్ళు మొరపెడుతూ ఉన్నాయి. ఈరోజు నువ్వు నేను మొరపెట్టలేని పరిస్థితి. ఇంకో మాట చూద్దాం మనం ఒకసారి, ఇంకో మాట చూద్దాం. 7వ మాటగా దైవభక్తి గలవారు ప్రార్థించుచున్నారు. కీర్తనలు 32:6 వచనంలో ఒకసారి చూసినట్లయితే, కావున నీ దర్శన కాలమందు భక్తి గలవారందరూ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భక్తి గలవారందరూ, నీ దర్శనమందు భక్తి గలవారందరూ కూడా ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈరోజు నువ్వు నేను చేస్తున్నామా? ఈరోజు నువ్వు నేను చేస్తూ ఉన్నామా? ఆల్ నైట్ ప్రేయర్ అనేటప్పటికీ తక్కువ జనమే వస్తాం, తక్కువ జనమే వస్తారు. అది మీటింగ్లు కానీ క్రిస్మస్లు అయితే చాలా జనం వస్తాం. ఆల్ నైట్ ప్రేయర్కి ఎవరు వస్తారు తెలుసా? ఎవరు వస్తారు తెలుసా? విశ్వాసం కలిగిన వారు, భక్తి కలిగిన వారు, నమ్మకం కలిగిన వారు, దేవుని పట్ల గట్టి కాయల వలె వారే వస్తారు. గట్టిగా చెప్పకూడదు? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటే విశ్వాసం కలిగిన వారు, దేవుడు అంటే నమ్మకము కలిగిన వారు, భయభక్తులు కలిగిన వారు, వారు నిరంతరం కూడా తండ్రి పట్ల అలా నిలబడిపోతారు. అలాంటి నిలబడిపోయిన ఇక్కడ ఉన్న గట్టి కాయలని మీరందరూ కూడా గట్టి కాయలు లాంటి వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పొల్లు కాయలకి ఏంటంటే ఒక 2 పాటలు 2 ప్రార్థనలు మోకరించామా, ప్రార్థన చేస్తాం, వెళ్ళిపోయామా. కానీ అది కాదు. ఆల్ నైట్ ప్రేయర్ అంటే నిలబడిపోవాలి అలాగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన అనేటప్పటికీ తండ్రి పట్ల విశ్వాసముతో, నమ్మకముతో, భయభక్తులతో, భక్తి గలవారందరూ కూడా ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన తండ్రి అని దేవుడు ఏం చేస్తున్నాడండి? వింటూ ఉన్నాడు, ఆలకిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. భక్తి గలవారందరూ కూడా ప్రార్థన చేస్తారంట. ఈరోజు చేస్తూ ఉన్నామా? నువ్వు నేను ఈ రాత్రి ప్రార్థన చేస్తే ప్రార్థనకి తండ్రి అనే దేవుడు రేపు మార్నింగే ప్రతిఫలం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంక నువ్వు కూడా మనం చూసినట్లయితే ఆయన నీ మొర ఆలకించును. కీర్తనలు 34:15 వచనంలో ఒకసారి తండ్రి అనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు. చూడండి ఒకసారి చదువున్న మాట కరెక్ట్ గా అండర్లైన్ చేసుకోండి. సరే, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు ఏం చేస్తూ ఉన్నాయంటే వారు మరణ ఒగ్గుతున్నాయి. అంటే నువ్వు నేను చేసిన ప్రార్థన ఆయన చెవులు వింటూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నువ్వు చేస్తూ ఉన్న ప్రార్థన, ఈరోజు నువ్వు చేస్తూ ఉన్న ప్రార్థన, నువ్వు పాడుతూ ఉన్న పాటలు, నువ్వు మోకరించున్న మోకాళ్ళు, తండ్రి అని దేవుడు నీ ప్రార్థన అంతా కూడా ఏం చేస్తున్నాడు? ఆయన వింటూ ఉన్నాడు. ఆయన చెవుల ద్వారా. ఒకసారి చదువు, గట్టిగా చదువు, అది ఆ మాట చదవండి ఒకసారి, అండర్లైన్ చేసుకోండి. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు ఏం చేస్తున్నాయి? ఆయన చెవులు వారి యొక్క ఏంటి చెప్పండి అమ్మా, వారి యొక్క ప్రార్థన, మీరు చేస్తున్న ప్రార్థనకి చెవులు వింటూ ఉన్నాయి. ఎవరి చెవులు? నా చెవులా? నా చెవులు కాదు, దేవుని చెవులు. గట్టిగా చెప్పకూడదు? హల్లెలూయా. ఈ రోజు నువ్వు చేస్తూ ఉన్న ప్రార్థన, ఈ ఆల్ నైట్ ప్రేయర్ లో నువ్వు చేస్తూ ఉన్న ప్రార్థన, నీ బాధ చెబుతూ ఉన్న బాధని, నీ కష్టాన్ని, నీ హృదయంలో ఉన్న కష్టాన్ని, నీ కుటుంబంలో ఉన్న కష్టాన్ని ఈ రోజు దేవుని సన్నిధిలో ఒప్పుకున్న ప్రార్థన ఎవరు వింటున్నారు? ఆయన చెవులు వింటున్నాయి అంటండి. ఆయన చెవులు వింటున్నాయి. నా ప్రార్థన ఎవరు వింటలేదు కదా, నా ప్రార్థన ప్రతిఫలం రావట్లేదు కదా, ఎవరు పట్టించుకోవట్లేదు కదా అనుకుంటాం. కానీ నీ ప్రార్థన తండ్రిని దేవుడు చెవులు ఒగ్గుతూ ఉన్నాయంట.
చెవులు వింటున్నాయి. ఇంకో మాట మనం చూద్దాం. కీర్తనలు 145వ అధ్యాయము 18వ వచనంలో ఒకసారి చూసినట్లయితే, కీర్తనలు 145, బాగా వినండి ఈ మాట కూడా, అండర్లైన్ చేసుకోండి. తనకి మొరపెట్టిన వారందరికీ, ఏంటమ్మా ఒకసారి, తనకు నిజముగా మొరపెట్టిన వారందరికీ యెహోవా ఎలా ఉన్నాడు? సమీపముగా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. తనకి నిజముగా మొరపెట్టిన వారందరికీ కూడా యెహోవా సాయం చేస్తానంటున్నాడు, యెహోవా ఆలకిస్తానంటున్నాడు. ఈరోజు నువ్వు నిజంగా మొరపెడుతూ ఉన్నావా? ఈరోజు నువ్వు నిజంగా మొరపెడుతూ ఉన్నావా? నిజంగా తండ్రిని దేవుడిని అడుగుతూ ఉన్నావా? యెహోవాకి నిజంగా మొరపెట్టిన వారందరికీ కూడా వారందరి ప్రార్థన నేను విని వారికి ప్రతి ఉత్తరం ఇస్తానంటాడు ఆయన. నమ్ముచున్నావా? నమ్ముచున్నావా? ఇంకో మాట మనం చూద్దాం. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 15వ వచనము. ఈ వాక్యం చదువుకొని మనం ముగించుకుందాం. అందరూ కూడా ఈ మాట కంపల్సరీ అండర్లైన్ చేసుకుందాం. ఒకసారి చూడండి. ఈ స్థలమందు చేయు, ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద నా కనుదృష్టి నిలిచును, నా చెవులు దాన్ని ఆలకించిన. గట్టిగా చప్పడకూడదు, బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పడకూడదు. హల్లెలూయా. ఈ స్థలమందు చేయబడిన ప్రార్థనలు ఏం చేస్తున్నాయి? మరలా చదవండి. ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద, ఈ స్థలమందు చేయబడిన ప్రార్థనల మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును. గట్టిగా ప్రార్థించేద్దాం. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, ఈ రాత్రి తండ్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు నమ్ముచున్నావా? ఈ రాత్రి ఈ స్థలమందు చేయబోయే ప్రార్థనలు దేవుడు వింటానంటున్నాడు, దేవుడు ఆలకిస్తానంటున్నాడు. నమ్ముచున్న బిడ్డలందరూ కూడా తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. నమ్ముచున్నవా? తండ్రిని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ స్థలమందు చేస్తూ ఉన్న ప్రార్థనలు నేను ఆలకిస్తానంటున్నాడు. నమ్ముచున్నవా? నా తండ్రిని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో సృష్టి మాట్లాడుతుంది, సృష్టి ప్రార్థన చేస్తూ ఉన్నది. ఇదిగో పక్షులు ప్రార్థన చేస్తున్నాయి, కూలివారి పని ఇదిగో కూలి ప్రార్థన చేస్తూ ఉన్నది. మానవుని రక్తము ప్రార్థన చేస్తూ ఉన్నది, పశువులు ప్రార్థన చేస్తున్నాయి, గాలిలో ఉన్న రాళ్ళు ప్రార్థన చేస్తున్నాయి. వాటికి ప్రత్యుత్తరము సాక్ష్యము, దూరాల సాక్ష్యం చెబుతూ ఉన్నాయి. నమ్ముచున్నవా? భక్తి గల వారు ప్రార్థన చేస్తే వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. నువ్వు ఆలకిస్తూ ఉన్నావా? నువ్వు నమ్ముచున్నవా? ఇదిగో ఆయన నీ మొర ఆలకించుచున్నాడు. ఈ యొక్క స్థలములో, ఈ సన్నిధానములో ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన ఇదిగో నా తండ్రి అని దేవుడు చూస్తూ ఉన్నాడు, నా తండ్రి అని దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు, నా తండ్రి అని దేవుడు వింటూ ఉన్నాడు. నువ్వు చేస్తూ ఉన్నావా? చెయ్యి. నా ప్రియ కుమారుడా మోకరించు, నా ప్రియ కుమార్తె మోకరించు, ప్రార్థన చేయి. తండ్రి అని దేవుడు ఈ రాత్రి వింటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా. అందరూ కూడా ప్రార్థించేద్దాం. మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా. నాలో ఏమైనా పాపమున్నదా, నాలో ఏమైనా దోషమున్నదా, పాపము క్షమించి
దోషము తొలగించి, పాపము క్షమించి దోషము తొలగించి మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా. అవును తండ్రి, నాతో మాట్లాడు తండ్రి, ప్రతి ఒక్కరితో కూడా ఈ రాత్రి మాట్లాడు తండ్రి. ఇదిగో నాయన సృష్టి మాట్లాడుతుందని సెలవిచ్చి ఉన్నావు తండ్రి, పక్షులు మాట్లాడుతున్నాయి సెలవిచ్చి ఉన్నావు తండ్రి, కూలివారి పని ఇదిగో నాయన మొరపెడుతుందని సెలవిచ్చి ఉన్నావు తండ్రి. ఇదిగో మానవ రక్తము ప్రభు నాయన మొరపెడుతుందని సెలవిచ్చి ఉన్నావు తండ్రి నాయన. ఇదిగో నాయన, ఇదిగో పశువులు ప్రార్థన చేస్తూ ఉన్నాయి నాయన, గోడలో ఉన్న రాళ్ళు మొరపెడుతూ ఉన్నాయి నాయన. ఇదిగో దైవ భక్తి కలిగిన వారందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు నాయన. వారందరూ ప్రార్థన మీ కన్ను దృష్టితో మీ సౌలతో ఆలకిస్తూ ఉన్నారు నాయన. ఇంతవరకు ప్రభునైనా నీ కృపతో నడిపించుకున్నది మీకు వందనములు తండ్రి. నీ బిడ్డలందరూ ప్రార్థన కూడా మీరు ఆలకించి ప్రభునైనా, ఇదిగో అందరి ప్రార్థన కూడా మీరు వింటారని ప్రభునైనా, చేస్తూ ఉన్న ప్రార్థన మీ పాదచరణకి చేర్చుకొని ప్రార్థనకు ప్రతిఫలం దాచేస్తారని నజరేయుడైన యేసయ్య క్రీస్తు నామమున బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మహాపరిశుద్ధుడా, దేవానికి వందనాలు, స్తోత్రములు ప్రభా. కృప కలిగిన నా తండ్రి, దయ కలిగిన నా ప్రభా, నా రక్షక విమోచక, మీకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నాయన, ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనా మందిరంలో ప్రభా మేము గడపడానికి ప్రభా మీరు ఎంతో కృప చూపించి ఉన్నారు ప్రభా నాయన. దూర ప్రాంతం నుంచి ప్రభా మా ప్రయాణాల్లో క్షేమంగా తోడుకొని నాయన, నీ బిడలతో పాటు ప్రభా ఏకీభవించి ప్రభా నాయన నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి, మహిమపరచడానికి ప్రభా నాయన, నీ బిడలతో పాటు ప్రభా నాయన ఏకీభవించి ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభా మీరిచ్చి నీ గొప్ప అమూల్యమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. నిజమే ప్రభా, అనేక విషయాల్లో మేము తప్పిపోతున్నామేమో ప్రభా నాయన. అయా మమ్మల్ని మెలుకొల్పడానికి ప్రభా నాయన, ఇదిగో నీ కొరకు రోషముగా నిలబడడానికి ప్రభా నాయన, ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ప్రభా ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభా శక్తివంతులుగా మార్చబడడానికి ప్రభా నాయన, నీ కృపను పొందుకొని, నీ దీవెనలు పొందుకొని, నీ ఆశీర్వాదములు పొందుకొని ప్రభా నాయన, ఏ విషయంలోనే కూడా తొట్రల్లిపోకుండా ప్రభా నాయన, అయా దిగులు పడిన వేళలో ప్రభా నాయన, దుఃఖ హృదయములైనప్పుడు ప్రభా, ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో సతమతం అవుతున్నప్పుడు ప్రభా నాయన, గుండె బరువెక్కి ప్రభా నాయన, అయా ఎటు దిక్కు తోచిన సమయంలో ప్రభా నాయన ఆదరణ కలిగించి నీ మాటల ద్వారాగా ప్రభా తలపోసుకుంటూ ప్రభా నాయన, అయ్యా ఇదిగో విశ్వాసాన్ని, నమ్మకాన్ని బలపరుచుకునే ప్రభా నాయన మీరిచ్చే సహాయం కోసం ప్రభా నాయన, మీరు చేసే నాయన గొప్ప కార్యముల కోసం ప్రభా నాయన మేము ఎదురు చూసే కృపను దయచేయండి ప్రభా నాయన. నిజమే ప్రభా నాయన, నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా ప్రభా నాయన, ఎలాగైతే ప్రభా ఈ లోకంలో సృష్టి ఎలాగైతే ప్రభా సర్వ మానవాళి కోసం మొరపెట్టుచున్నదో ప్రభా నాయన, ఇదిగో తండ్రి నాయన ఆకాశ పక్షులు ఎలాగైతే వాటి ఆహారము కోసం మొరపెట్టుచున్నాయో ప్రభా, ఎలాగైతే ప్రభా నాయన నేల నుండి ఏ వెళ్ళి రక్తము మొరపెట్టుచున్నదో ప్రభా నాయన, ఆ రీతిగానే ప్రభా నీకు మొరపెట్టే కృపను దయచేయండి ప్రభా. పశువాదులు మొరపెట్టు నీ ప్రభా నాయన, వాటికి దాహము తీర్చమని మొరపెట్టి ప్రభా, ఈనాడు కూడా ప్రభా మా అవసరతలు తీర్చమని ప్రభా ప్రతి ఒక్క బిడ్డ కూడా మొరపెట్టే కృపను దయచేయండి ప్రభా నాయన. ఇదిగో తండ్రి నాయన కూలివారి నాయన, కూలి ప్రభా నాయన, పనివారు చేస్తున్న కష్టార్జితము ప్రభా ఏ రీతిగా అయితే మొరపెట్టి నిన్ను అడుగుచున్నదో ప్రభా నాయన, ఆ రీతిగానే ప్రభా నాయన మా ప్రతి కష్టము కూడా ప్రభా నాయన నీ పాదాల దగ్గర ఉంచి కృపను దయచేయండి ప్రభా. యేసయ్యా అని పిలిస్తే చాలు మాకు సమీపంలో ఉంటానని నీ లేఖనం సెలవిస్తుంది ప్రభా. అట్టి రీతిగానే ప్రభా నాయన నీకు మొరపెట్టి ప్రభా నాయన మా మొరకి సువియోగ్య ఆలకించే దేవుడుగా నువ్వు ఉన్నావు గనక ప్రభా, ప్రతి ఒక్క చిన్న మాట కూడా నీకు వినబడుతుంది కనుక ప్రభా, హృదయాంతరంగములు ఎరిగిన దేవుడు కనుక ప్రభా, ఈ రాత్రి నీ బిడ్డల హృదయాలు తెరిచినందుకు వందనాలు, ఈ రాత్రి నీ బిడ్డలతో మాట్లాడినందుకు వందనాలు. విన్న వాక్యాన్ని ప్రభా నీ బిడ్డల హృదయం అనే రాతి పలక మీద రాస్తున్న ప్రభా, వాటిని నెవరు వేసుకుంటూ ప్రభా జీవితాంత కాలము కూడా నీ సాక్షిగా నీ బిడ్డలు ఉండేదంతా సహాయం దయచేయండి. నీ బిడ్డల్ని బలపరచండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభా
ప్రభా ఈ రాత్రికాల సమయంలో మొరపెట్టిన ప్రతి ఒక్క విన్నపముని ప్రభా, ప్రతి ఒక్క విజ్ఞాపనని కూడా ప్రభా మీరు సువియోగ్య ఆలకించి ప్రభా మా ప్రతి అవసరతలు కూడా తీర్చి ఈ దీని సంగమని ప్రభా ఇంకను బలపరిచి ప్రభా అంచెలంచెలుగా ప్రభా మీరు ఆస్వాదించి ప్రభా అనేకమైన బిడల ప్రభా నేను స్తుతించి గణపరిచే గొప్ప భాగ్యమనే నాయన నీ బిడలకి మాకు కూడా దయచేయమని మీరే దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి సమయం ఇచ్చిన బాబు కుమారుడు, మా పెద్ద కుమారుడు ఏడు పాల్ గారు, మరి తమ్ముడు చిన్నబాబు బిడ్డలు దేవుడు మరి వాడు ఎంతగానో దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. చిన్న పాట పాడుకొని అప్పుడు ప్రార్థన చేసుకుందాం. నాకు ఇచ్చిన తలంతను బట్టి దేవుడు వారిని దీవించిన గాక. నీవు లేకుంటే చేయగలనా, నీవు రాకుంటే గడిపెళ్ళనా, నీవు లేకుంటే చేయగలనా, నీవు రాకుంటే గడిపెళ్ళనా. నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి, నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నీవు లేకుంటే చెయ్యగలనా, నీవు రాకుంటే గడిపెళ్ళను. తల్లిదండ్రులు వదిలే వచ్చాను, నాకు తండ్రిగా ఉంటావని. తల్లిదండ్రులు వదిలే వచ్చాను, నాకు తండ్రిగా ఉంటావని. నా తల్లివి నీవయ్యా, నా తండ్రివి నీవయ్యా, నా తల్లివి నీవయ్యా, నా తండ్రివి నీవయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నీవు లేకుంటే చేయగలను, నీవు రాకుంటే గడిపెళ్ళను. అన్నదమ్ములు వదిలే వచ్చాను, నాకు అండగా ఉంటావని. అన్నదమ్ములు వదిలే వచ్చాను, నాకు అండగా ఉంటావని. నా అండ నీవయ్యా, నా కొండ నీవయ్యా, నా అండ నీవయ్యా, నా కొండ నీవయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నీవు లేకుంటే చేయగలనా, నీవు రాకుంటే గడిపెళ్ళను. ఆకాశ వైపు చూస్తున్నా, నాకు ఆధారం నీవేనని. ఆకాశ వైపు చూస్తున్నా, నాకు ఆధారం నీవేనని. నా కాపరి నీవయ్యా, నా ఊపిరి నీవయ్యా, నా కాపరి నీవయ్యా,
ఊపిరి నీవయ్యా యేసయ్యా 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 నీవు లేకుంటే చేయగలనా నీవు రాకుంటే గడిపెళ్ళనా నీవు నాతో ఉండాలి నేను నీతో ఉండాలి నీవు నాతో ఉండాలి నేను నీతో ఉండాలి యేసయ్యా 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు జీవాధిపతి మీకు వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. సంవత్సరం నుండి సంవత్సరాది వరకు సురక్షితంగా మమ్మల్ని అందరినీ బిడ్డలైన మమ్మల్ని కాశీ దాసి కాపాడిన విధాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. మేము సంవత్సరం అయింది స్థలానికి వచ్చి మళ్ళా నీ కృపను బట్టి తీసుకుని వచ్చావు రాజా. నీ బిడ్డలై మమ్మల్ని అందరినీ దీవించండి. ఇవాళ నైట్ బయటలో ప్రభా నీ బిడ్డలకి ఎవరికి అవసరాలు ఉన్నాయో ఎవరికి అక్కలు ఉన్నాయో అన్నీ కూడా నీవే కృప చూపించి వారి అవసరాలను తీర్చి వారి అక్కలను తీర్చి కృప చూపించి మేలిచ్చామని లారీ కబరి సంబరిది కబంబర మీరే మాయం పొందండి. కృప చూపించండి ప్రభా. శోధకుడు ఏమాత్రం కాపాడి ఎవరికి నిద్ర మధ్య కానీ బలహీన కానీ నీరసంగా లేకుండా ఆడికి వీళ్ళందరికీ దాక్యమని ఈ కృప కాపుదరించి జ్ఞాపకులు తోడుగా ఉంచి బలపరిచి శోధకుడు ఏమాత్రం కాపాడి ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. చిన్న బిడ్డలు యవనస్తులు వృద్ధులను ప్రతి ఒక్కరిని కూడా మీరే దీవించి ఆశ్రయించండి. నీ కృప కాపుదరించి నిత్యము స్తుతించుకునే కృప నీ బిడ్డలందరికీ దాయిచ్చే ప్రభ. మరి దావీదు మహారాజు అన్నాడు నిత్యము నేను స్తుతించుకునే కృప నాకు దాయిచ్చే ప్రభ అన్నాడు. అలాగే నీ బిడ్డలందరూ కూడా నిత్యము నేను స్తుతించుకునే గాఢపరుచుకునే కృప నీ బిడ్డలకి మాకు అందరికీ దాయిచ్చమని కడవరి వరకు నీలో నమ్మకంగాను మీరు ఆకడ పర్యంతరం నీలో జీవించడం సహాయించమని మహిమా ఘనత ప్రభావం మీరే పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.